ఇంతవరకు ఇది నా ఆరాధన క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానములో మనము కలిసి ముందుకు నడిచాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య భాగముగా మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ప్రకటన గ్రంథ లేఖన భాగాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానం చేసే క్రమంలో 2వ అధ్యాయము 18 నుండి 29 వచనాలు. అందరము మన పుస్తకాలను, మన గ్రంథాలని, పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరచి కలిసి చదువుదాం. నాతో పాటు కలిసి చదవటానికి మీరందరూ సహకరించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పునదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును. వారు కుమ్మని వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి. నీ పిల్లలుగా ఈ దిన ప్రాముఖ్యత కొరకై మీరు నియమించి నడిపించిన మమ్మలను మీ దయగలిగిన హస్తాలకే సమర్పించుకుంటున్నాం. ఈ దిన ప్రాముఖ్యతలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే క్రమంలో
ఇంతవరకు మాతో ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇక మీదట మాకు తోడుగా ఉండండి. ఈ మాటలని మాకు తెలియచేయండి. ఇదిగో నాయనా, తుయతైర సంఘమును గూర్చిన వర్తమానం మేము ఆలకించాలి, ధ్యానించాలి. మా హృదయాల్లోనికి అది చేరుకోవాలి. నాయన, సంఘాన్ని గురించి మీరు ఏమైతే ఉద్దేశించనై ఉన్నారో రాయబడిన నీ లేఖన భాగాల ద్వారా మమ్ములను మేము నాయన పరిశీలనాత్మకంగా ఒకంత దైవికంగా నాయన సిద్ధపరచబడుటకు మమ్ములను మీరు నడిపించి సహాయం చేయండి. అన్ని విధాలుగా మీ సన్నిధి మాకు తోడుగా ఉండండి. మీరు మాతో మాట్లాడండి. మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. విన్న మాటల ప్రకారం మా ఆయన మమ్మల్ని మేము సరిచేసుకొని నీ చిత్తానికి అనుకూలంగా నీ రాజ్య వ్యాప్తి కొరకై మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచగలిగిన స్థితిని, పరిస్థితిని, అనుకూలతను, జ్ఞానమును మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ దిన ఆరాధన క్రమం కొరకై సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అలాగే ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్న దేవుని ప్రియులైన వారందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఒకంత ధైర్యంగా ప్రస్తుత దినాల్లో ప్రకటన గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించాం. మీరు ఎంత మేరకు ఈ మాటల్ని మీరు ఆలోచన చేస్తున్నారో నేను ఎరుగుదును. ఎందువలనంటే రాయబడుతున్న, చెప్పబడుతున్న ఈ మాటలు మీకు డిస్ప్లేలోను అలాగనే రికార్డింగ్లోను మీకు చూపించబడుతూ ఉన్నాయి, వినిపించబడుతూ ఉన్నాయి. చూపించబడుతూ వినిపించబడుతున్న ఈ మాటల్ని మీరు కూడా ఒకంత దైవికమైన అనుభవ జ్ఞానంలోనికి రావటానికి మిమ్మల్ని కూడా మీ నోట్ పుస్తకాల్లో వీటిని రాసుకోవలసిందిగా మీకు తెలియజేశాను. దాన్ని మీరు అనుకరిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ప్రకటన గ్రంథ ప్రారంభంలో 7 సంఘములకు రాసిన లేఖలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆసియాలో ఉండబడిన 7 సంఘముల దూతలకి యేసుక్రీస్తు ప్రభువారు తాను చెబుతూ ఉండగా అపోస్తలుడైన యోహాను వాటిని వ్రాస్తూ బయలుపరిచిన ప్రత్యక్షత, బయలుపాటు. ఇంతవరకు మనము ఎఫెసీ, సుర్ణ, పెర్గమ సంఘాలను గురించి ఒకంత సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న సమాచారము కొంచెమే అయినప్పటికీ ఆ కొంచెములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు లేకపోలేదు. సంఘ ప్రారంభము నుండి జరిగిన వాస్తవిక సంఘటనలని ప్రభువారు గ్రంథస్థం చేశారు. సంఘ ప్రారంభము నుండి జరిగిన వాస్తవిక సంఘటనలని ప్రభువు గ్రంథస్థం చేశాడు యోహాను ద్వారా. ఈ మనస్సును మనము ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మొదటి శతాబ్దము నుండి జరిగిన సంఘ ప్రారంభములో, సంఘ విస్తరణలో సంఘాలు కలిగి ఉన్న పరిస్థితులని మన ముందు ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాటినే మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. వాటిని గురించి ఒకంత ఆత్మీయంగా మనము కూడా మన యొక్క ఆత్మీయతని బలపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
అట్టి క్రమంలో ఈరోజు తుయతైర సంఘములో ఉన్న దూతకు వ్రాయబడిన లేఖను మనము ధ్యానం చేసాము అందరం కలిసి. తుయతైర అనగా ఒక శ్రమించే గుణము కలిగిన సంఘము. తురతైర అనంటే ఒక శ్రమించే స్థితి కలిగినది, శ్రమను కలిగినది. ఇంకా చెప్పాలంటే పశ్చాత్తాపముతో కూడిన సమర్పణ కలిగినది అని అర్థం. తురతైర అనే మాటకి అర్థము శ్రమదాన లేక పశ్చాత్తాపముతో కూడిన సమర్పణ గలది అని అర్థం. రాసుకున్నారమ్మా? మీరు ఎందుకు రాసుకోవటం లేదు? వీటి గురించి తర్వాత నేను ఎగ్జామ్ పెడతా. నోట్బుక్ ఇక్కడ ఉంది ఒకటి, పెద్దది కావాలా చిన్నది కావాలా? పెద్దది తీసుకో. నోట్బుక్లు ఉన్నాయి, పెన్నులు ఉన్నాయి, మీరు రాసుకోవాలి. తుయతైర అను పదభావమునకు అర్థం ఏంటి అంటే పశ్చాత్తాపముతో కూడిన సమర్పణ అని అర్థం. అంటే దీన్ని ఒక శ్రమించే గుణము గలదని కూడా చెప్తాం. ఇక తురతైర పట్టణము అంటే అర్థం ఏంటి అంటే ఇది ఒక బలహీనమైన పట్టణము అని రాయబడి ఉంది. ఇది ఉత్తర లూదియాలో ఉండి హెర్మోను, కెయిసోసు ఎనబడు 2 ప్రాంతములను కలిసిన చోట్లో ఉంది. తురతైర అనే ఈ పట్టణము ఉత్తర లూదియాలో ఉండబడిన హెర్మోసు, కెయికోసు అని 2 ప్రాంతములు కలిసిన చోట ఉంది. ఈ పట్టణము గొప్ప వర్తక కేంద్రములు గల పట్టణముల యందు లెక్కించబడింది. అంటే వాణిజ్య వ్యాపారాలు కలిగి ఉన్న సంఘము. ఈ పట్టణంలో వ్యాపారస్తులు చేతి పని చేసేవారు, నూలు పని చేసేవారు, అద్దకపు పని చేసేవారు, చర్మల్పు పని చేసేవారు, కుమ్మర్లు, రొట్టెలు తయారు చేసేవారు, ఇత్తడి పని చేసేవారు, తదితర వ్యాపారస్తులు ఈ పట్టణంలో ఉన్నారు. అంటే రకరకాల వ్యాపార సంస్థలకి కేంద్రము లేకుంటే వర్తక కేంద్రము తుయతైర పట్టణము. ఇది ఒక ప్రాంతీయ సంఘము. ప్రాంతీయ సంఘము అనగా అన్య రోమా ప్రభుత్వము పతనము ప్రారంభమైనప్పుడు ఈ సంఘ కాలముల యందే పోపుల మతము, కథోలిక్కుల సిద్ధాంతము బహుగా విస్తరించబడిన కాలం ఇది. మీరు ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ కాలంలో పోపుల మతము, కథోలిక్కుల సిద్ధాంతము బహుగా విస్తరించిన కాలం. దాదాపుగా 1000 ఏళ్ల పైగా పాలన చేయబడిన క్రమము ఇందులో మనం చూస్తాం. దాదాపుగా 1000 ఏండ్ల రోమాలోని బిషపులందరికంటే పైవాడిగా ఉండబడిన పోపు ఈ కాలంలోనే గుర్తించబడ్డాడు. బిషపులందరికంటే పోపు పెద్దగా గుర్తించబడతాడు. కథోలిక్కుల సిద్ధాంతాన్ని ధిక్కరించిన లక్షలాది మంది
క్రైస్తవులను పోపులు వివిధ హింసాకాండలకు బలి చేయటం కూడా ఈ కాలంలోనే జరిగింది. అంటే రోమన్లు ఏమైతే తెలియజేశారో, కథోలిక్కులు ఏమైతే మాట్లాడారో వాటిని అనుసరించని ఆదిమ క్రైస్తవ సంఘ క్రమంలో ఉండబడిన క్రైస్తవుల్ని ఈ అధికారము కింద ఉండబడిన ఈ కథోలిక్కులైతేనేమి, పోపులైతేనేమి వివిధ అంటే రకరకాల హింసలకి వారిని ఆహుతి చేయటము మనం చూస్తాం. దీని కాలము సుమారు అని రాసుకోండి, ఎక్కడ రాసుకున్నా 538 నుండి 1798 వరకు దీని కాలం. ఈ కాలము అంతా కూడా పోపుల అంటే పోపు ఆధిపత్యములో ఉండబడిన కాలం. ఈ కాలం అంతటిని ఎవరి ఆధిపత్యంలో ఉంది అంటే పోపుల ఆధిపత్యంలో ఉంది. అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్న మాటలు. తుయతైర పట్టణానికి రాసిన లేఖన బాగా కాలం అంతా కూడా పోపుల అధికారంలో ఉంది. దీని చరిత్రలో క్రైస్తవులు ఏమని చెప్తారంటే ఇది ఒక చీకటి యుగమని పిలువబడిన కాలం. దీన్ని చీకటి యుగమని కూడా పిలిచారు. అంటే దిద్దుబాటు కాలమునకు కూడా ఈ కాలమే చెందింది. కథోలిక్కుల సంఘము చేత క్రైస్తవులు గొప్ప శ్రమలకు లోనైన కాలం కూడా ఇదే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22ను, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21, 25 నందు చెప్పబడిన శ్రమల కాలము ఇదే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22 వచనాల్లో, అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21, 25 వచనాల్లో చెప్పబడిన తెలియజేయబడిన కాలము ఇది. అంటే మత్తయి సువార్త 24, 21, 22 అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచన కాలం ఇదే. 24, 21, 22 దానియేలు 7వ అధ్యాయం 21, 25 అంటే చివరి దినాల్లో శ్రమలు వస్తాయి అని చెప్పబడిన కాలం ఇది. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది అంటే ప్రభు రాకడలో ఎలా ఉంటుంది, అంత్య దినాల్లో ఎలా ఉంటుంది అని ఆ ప్రవచనంలో అక్కడ ఉన్నాయి. ఆ కాలము ఏంటి అంటే ఇదిగో ఈ కాలంలోనే అని చెప్పబడుతుంది. ఇది తుయతైర సంఘ చరిత్ర. ఈ సంఘానికి ప్రభు తనను ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూడాలి. ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రభువారు ప్రతి సంఘానికి లేఖను రాస్తూ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న విధానాల్ని మనం గమనించాలి. ఎఫెసీ సంఘముతో తనను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, సుర్నా సంఘముతో తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, అలాగనే పెర్గమ సంఘముతో తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం మనం ధ్యానం చేశాం. ఈ తుయతైర సంఘాన్ని కూడా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎలాగా? అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే ఎలాగ చెప్పుకుంటున్నాడు? తాను టాప్ టు బాటము సంఘాన్ని ముందు ఉంచుతూ ఉన్నాడు.
కన్నుల నుండి పాదముల వరకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఈ సంఘములో అణగారిపోయిచుండిన క్రైస్తవులని గద్దించుటకై ఆయన వారికి రెండంచులు గల ఖడ్గముగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇది పెర్గమ సంఘములో. అయితే తురతైలోని మత భ్రష్టత్వమునకు రూపుమాటుగా అన్నట్టుగా ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గలవానిగా తురతైర సంఘానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేనే అంతా చూస్తున్నాను అనే భావన ఇక్కడ కనబడుతుంది. అంటే నాకు తెలియకుండా ఏమీ లేదు, నాకు అంతా తెలుసు, నీ గురించి నాకు సమస్తము తెలుసు అన్నట్లుగా ఈ ప్రత్యక్షత తనను కనపరుచుకున్న విధానం మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే తురతైర సంఘానితో తనతో ఏమంటున్నాడంటే నేను అంతా చూస్తూనే ఉన్నాను అన్నట్లుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అలాగనే చెప్తున్నాడు కదా, అపరంజిని అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అంటే అర్థమై వాళ్ళకి ఎలా చెప్తున్నాడంటే మీ సంగతి అంతా నేను చూస్తూనే ఉన్నాను, నేనంతా చూస్తూనే ఉన్నాను అనే భావనతో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత, మొదటి వచనం, మొదటి భాగం. ఇక తురతైర సంఘం యొక్క లక్షణాలని మనం చూద్దాం. అంటే లక్షణాలు అంటే వారి సాక్ష్యం ఎలా ఉంది, తురతైర సంఘం యొక్క సాక్ష్యం ఎలా ఉంది, ఎలా ఉందంట్లో వాళ్ళ సాక్ష్యము మీరు గమనించగలిగితే ఎలా ఉన్నారు వాళ్ళు? మీ క్రియలు, మీ ప్రేమ, మీ విశ్వాసము, మీ పరిచర్య, మీ సహనము నాకు తెలుసు. వాళ్ళు ఎలా ఉన్నారట చూడండి. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అంటే మొదట్లో కొంచెం కొంచెమే నీలో ఆత్మీయత ఉంది, ఇప్పుడు చూస్తే అది చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే తురతైర సంఘం యొక్క క్రియలు, ప్రేమ, విశ్వాసము, సహనము గల గుణలక్షణాలను వారిని ప్రశంసిస్తున్నాడు. ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్నాడు. అంటే సంఘానికి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు కలిగినప్పటికీ తుయతైర సంఘము వాటిని ఓర్చుకొనుచు సహనము కోల్పోకుండా దేవుని సేవ జరిగించినట్లుగా ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఓర్చుకొనుచు సహనము కోల్పోకుండా, అంటే తన పరిశుద్ధతను కోల్పోకుండా దేవునికి సేవ చేసినట్లుగా ఈ వచన భాగంలో మనం చూస్తాం. మీకు అర్థమైందమ్మా? అర్థమవుతుందా? అంటే తురతైర సంఘము స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్రమం ఎలా ఉంది అనిగిన చూస్తే దానిలో మెచ్చుకోదగిన విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీని గురించి ఆయన వారిని మెచ్చుకుంటున్నాడు. ఇది తుయతైర సంఘ విధానంలో ప్రభువు దాన్ని చూసినప్పుడు ఆయన కనపడిన పరిస్థితి. ఇకపోతే సంఘము మీద మోపబడిన నేరం మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘం మీద, సుర్నా సంఘం మీద, పెర్గమా సంఘం మీద మోపబడిన నేరాలున్నాయి.
వారి కొరకు సిద్ధపరిచిన బహుమానాలు ఉన్నాయి. అంటే ప్రతి సంఘములో ఏదో ఒక నేరము కనపడుతూనే వస్తూ ఉంది, ఏదో ఒక లోటు కనపడుతూ ఉంది. నేను అప్పుడప్పుడు ఈ సంఘాన్ని గురించి, లేకుంటే మనం కలిగి ఉన్న సహవాసాన్ని గురించి ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు కూడా ఒక ఆలోచన వస్తుంది, మనమేమైనా లోపం కలిగి ఉన్నామా? మీకు ఎప్పుడన్నా అర్థమవుతుందా? నేను కలిగి ఉన్న భక్తిలో, మనము కలిగి ఉన్న విశ్వాసంలో లోపాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రభు ఈ పత్రికల్ని మన ముందు ఉంచటానికి గల కారణము మీరు జాగ్రత్తగా వినండి. వీటిని 7 సంఘాలకి పత్రికలను రాసి మన ముందుకు ఎందుకు ఉంచాడు అంటే, మీరు ప్రభు సంఘం అని చెప్పుకుంటున్నారు, మంచిదే. క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నారు, మంచిదే. వీఆర్ అప్రిషియేటివ్ అని అంటాడు ఆయన. ఒకవేళ ప్రభు దృష్టిలో మన దగ్గర ఏమైనా లోపం ఉందేమో, ఈ వాక్యాలను బట్టి మనం సరిచేసుకోబడాలి, సరి చేయబడాలి, సరిదిద్దబడాలి. మీకు అర్థమవుతుందమ్మా? నీకు అర్థమవుతుందా? ఈ లేఖలను బట్టి మనల్ని మనము సరి చేసుకోవాలి, సరిదిద్దబడాలి, సక్రమంగా ఉండాలి. ఏవైనా లోపాలు ఉన్నాయేమో. లోపం ఏం చేస్తుంది మనిషిని? లోపం ఏం చేస్తుందమ్మా? పాపం చేయిస్తుంది, అంతే కదా. లోపము అంటే పాపమే కదా. ఇప్పుడు సంఘం మీద నేరం మోపుతున్నాడు ఈయన. ఏ సంఘాన్ని వదిలిపెట్టడంలే, మొత్తానికి సంఘాన్ని చూస్తున్నాడు, సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు, సంఘానికి బహుమానాన్ని ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నీ మీద నేరం ఉందని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనము మనమల గురించి కాదు అనుకోవటానికి వీల్లేదు. మీకు అర్థమవుతుంది తల్లి? ప్రతి సహవాసము కూడా ఈ లేఖనాలను బట్టి మనకు కాదు అనుకోవటానికి లేదు. అనుకుంటే మనం కూడా నేరస్తుల లెక్కలో ఉంటాం. కనుక వీటి ద్వారా మనల్ని మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే వాక్య అనుభవంలో మనం ముందుకు నడుస్తాం. వాక్యానుభవంలో మనము లేకపోతే నష్టమే, కష్టమే. దేనిలో? ఆత్మీయతలో నష్టమే, పరలోకానికి వెళ్ళటము కష్టమే. ఆత్మీయతలో నష్టమే, పరలోకానికి వెళ్ళటంలో కూడా కష్టం. ఎప్పుడు సరి చేసుకోకపోతే. ఎవరు? సంఘముగా, సంఘ క్రమంలో మనము ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఈ తుయతైర సంఘములో ఉండబడిన లోపాన్ని ప్రభు చెప్తున్నాడు. చాలా పెద్ద మాటలు చెప్తున్నాడు, మీరు గమనించండి. సంఘాన్ని ఏ విధంగా మెచ్చుకున్నాడో, ఎంత గొప్పగా మెచ్చుకున్నాడో, సంఘం మీద నేరము దాదాపుగా 5 వచనాలతో ఆయన రాశాడు. నీకు అర్థమవుతుందమ్మా? ఏమేమి నేరాలు ఉన్నాయి? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక్క తప్పు మోపాలి నీ మీద, తప్పు ఉంది నీలో అని చెప్తున్నాడు. ఇప్పుడు సంఘంలో ఎవరినైనా మనము వ్యక్తిగతంగా వారు చేస్తున్న దాన్ని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పటం రైటా, రాంగా? ఏమా? మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పటం రైటా, రాంగా? రైటే కదా. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పటం రైట్, దాన్ని సరిదిద్దుకోమని చెప్పటం రైట్, వాక్యానుసారంగా బ్రతకండి అని చెప్పటం రైట్. అంతేగాని ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. సంఘములో తప్పును చూపించి ఆ తప్పు చేస్తున్న వారిని హేళనగా మాత్రము మాట్లాడకూడదు, గేలి చేయకూడదు. ఈరోజు సంఘాల్లో జరుగుతున్నది అదే. హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. వారు మారకపోగా
మరికొందరిని మార్చేస్తున్నారు. సంఘాలు సరిచేయబడకపోవటానికి గల కారణం ఏంటంటే ఆ ఖండించే విధానం, చెప్పే క్రమం, చెప్పే పద్ధతులు ఈరోజు మనుషులకు అర్థం కావడం లేదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఏ విధంగా మాట్లాడాలనో, దైవజనులుగా ఏ విధంగా ప్రజల్ని దైవిక తత్వంలోనికి తీసుకురావాలనో, వారితో పదవుచ్చరణ ఏ విధంగా చేయాలనో, వారి యొక్క హావభావాల్ని, వారి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా రీడ్ చేయాలనో ఈరోజు చాలామంది తెలియక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ సంఘాల్ని, దేవుని పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, సంఘాన్ని ఏ విధంగా మెచ్చుకున్నాడో చూడండి. సంఘం యొక్క ప్రశంసతను ఏ విధంగా మెచ్చుకున్నాడో గమనించండి. ఆయన వారితో మాట్లాడుతున్నాడు, నీవు సమస్తాన్ని ఓర్చుకొంచు, సహనము కోల్పోకుండా నీవు దేవుని సేవ చేస్తున్నావు. సంఘం ఎంత గట్టిగా విశ్వసించింటుందో. సంఘాన్ని అలాగా దైవిక తత్వంలోనికి తీసుకొని వచ్చి వారితో అంటున్నాడు, అయినా నీ మీద ఒక తప్పు ఉంది అన్నాడు. అంటే సంఘం అప్పుడు ఏమవుతుంది? సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక వ్యక్తిని మనము, నీ భక్తి శ్రద్ధలు చాలా చక్కగా ఉన్నాయి, నువ్వు భక్తుడివే, నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నువ్వు కంప్లీట్ చెయ్యి అని చెప్తే అతను చేసుకుంటాడా చేసుకోడా? కొర్నేలి గురించి మీరు ఆలోచన చేయండి. కొర్నేలి యొక్క జీవితము ప్రస్తావించబడినప్పుడు కొర్నేలి రక్షణ పొందలేదు, కానీ అతడు చేసిన ప్రార్థన దేవునికి సన్నిధికి చేరిన తర్వాత దేవుడు అతని కొరడల చూపించిన ప్రేమ ఎంత గొప్పదంటే అతనిని, తన కుటుంబాన్ని, తన స్నేహితులందరినీ కూడా రక్షణలోకి తీసుకొచ్చే విధంగా దేవుడు తన ఎదుట ప్రణాళికను సిద్ధపరిచాడు. కొర్నేలితో చెప్పాడు, నువ్వు పేతురుని పిలువనంపించు, అతను నీ దగ్గరకు వస్తాడు అని చెప్పాడు. అతను నీ దగ్గరకు వస్తాడని చెప్పినప్పుడు ఈయన అన్యజనుడు. ఎవరు? కొర్నేలి. అన్యజనుడు అయినప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాడు. వారు మా ఇంటికి ఎట్లా వస్తారు? అన్యులతో యూదులు సాంగత్యం చేయరు కదా, చేస్తారా? కానీ ఇతనికి ఉండబడిన భక్తి, విశ్వాసము, ఇతనికి ఉండబడిన దేవుని పట్ల అతనికి ఉండబడిన గౌరవాన్ని బట్టి అతడు పేతురుకు కబురు పెడతాడు. పేతురు వస్తున్నాడని తెలియజేస్తాడు. తన వారిని పంపించి పేతురుని తీసుకొని రమ్మంటే వారు ఆయన దగ్గరికి వెళ్ళి పేతురుని తీసుకొని రావటానికి సిద్ధపడినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి వర్తమానం పంపిస్తే, పలానా టైంలో పేతురు మీ దగ్గరికి వస్తున్నాడని చెప్తే కొర్నేలి ఏం చేశాడో తెలుసా? తన కుటుంబాన్ని, తన బంధువులను, తన స్నేహితులను, తనకు సంబంధించిన ముఖ్యులందరినీ కూడా గ్యాదర్ చేశాడు, కూడేటట్లుగా చేశాడు. వారందరినీ పిలుచుకొని పేతురు కోసం ఎదురు చూస్తున్నాడు. పేతురు వచ్చి తనతో సువార్తను పంచుకున్న క్రమంలో ఏమైపోయిందో తెలుసా? అన్యజనులకి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. అన్యజనులు దేవుణ్ణి, రక్షణను పొందుకునే విధంగా చేశాడు. ఇది ఎలాగో సాధ్యం? దేవుడు కలుగజేసుకుంటేనే సాధ్యం. దేవుని పిల్లలను నడిపించే విధానములో పేతురు ఏమాత్రము కూడా వారిని మరొక విధంగా నాకు చూడలేదు. చూశాడా? చాలా ప్రేమగా వారితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఒక యూదులకు దేవుడు అని చెప్పలేదు. ఏమని చెప్పాడు? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ప్రభువుని స్వీకరించారు. ఎంత గొప్ప మాట అది! అప్పటి వరకు వారి ప్రభువులు ఎవరంటే వారు నమ్ముకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఈయన వచ్చి మెన్షన్ చేసిన స్వార్థ ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా వెంటనే దాన్ని అప్లై చేసుకున్నారు. ఈరోజు ఈ సంఘము మీద మనం ఆలోచన చేస్తే, ఈ సంఘము దగ్గరికి తన లేఖను రాస్తూ పంపిస్తున్న క్రమంలో దీని గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. అంటే ఈ సంఘం మీద నేరం ఉందా లేదా? ఉందా లేదమ్మా?
ఏం మాట్లాడటంలో మీరు పెర్గమ సంఘం మీద ఆయన చెప్పిన మాట మీకు తెలుసా? పెర్గమ సంఘం మీద ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆ సంఘాన్ని ప్రత్యక్షపరచుకు ఏమంటాడంటే, నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. ఎన్ని తప్పిదాలు? కొన్ని తప్పిదాలు అన్నాడు. ఇక్కడ వీళ్ళ మీద, ఈ సంఘం మీద ఏం చెప్పాడు? నీ మీద ఒకటి మోపవలసి ఉంది. అంటే వీరి యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి వారిని మెచ్చుకుంటూ, ఇదిగో ఇది మీలో లోపం ఉంది అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ లోపమో తెలుసా? తప్పు చిన్నదే ఏమా, తప్పు ఒక్కటే, కానీ దాని కార్యము, బాగా వినండి అమ్మా, ఇక్కడ ఒకటే తప్పు, కానీ దాని కార్యం ఎంతలాంటిది అంటే చాలా పెద్దది. దాని ప్రభావం ఎలాంటిది అంటే చాలా గొప్పది అని కూడా మనం చెప్పొచ్చు. ఏంటిది అది? తప్పు గొప్పదిగా ఉంది ఇక్కడ. ఏంటా గొప్ప తప్పు? ఏముందంట మా సంఘంలో? మీరు చదవాలి ఇప్పుడు. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని గాని దేవుడు దానికి టైం ఇచ్చాడు. దేనికి? యెజబెల్కి. యెజబెల్ గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? యెజబెల్ గురించి విన్నారా? యెజబెల్ గురించి ఎంతమంది విన్నారు? వినలేదా? రాజుల గ్రంథంలో ఒక రాజు భార్య, ఇశ్రాయేలీల రాజులలో విభాగింపబడిన రాజులలో ఒక రాజు భార్య, ఆ రాజు పేరు అహబు. అహబు భార్య యెజబెల్. యెజబెల్ ఎలాంటిది అంటే, రాజు అహబే, పెత్తనం ఎవరిది? యెజబెల్. ఈమె ఏం చెప్తే అది చేస్తాడు రాజు, అంతే. రాజేనా పేరుకు మాత్రమే, పరిపాలన అంతా కూడా యెజబెల్దే. మీరు రాజుల గ్రంథంలో ఈ మాటల్ని మీరు చదవటానికి మీకు నేను ఒక హింట్ ఇస్తాను. రాజులు 2వ గ్రంథంలో మనం వీటిని చూస్తాం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం నుండి ఈ ప్రస్తావన మనం చూస్తాం. సరే, నేను దాని గురించి మాట్లాడను. ఇక్కడ ఆమెను గురించి ప్రస్తావించడానికి గల కారణం, ఎవరామె? యెజబెలను స్త్రీ. ఎవరు యెజబెల్ అంటే, అమ్మ వినండి, ఎవరు యెజబెల్ అంటే, ఈ కాలంలో యెజబెలు అహబు రాజున్న కాలంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు. మీకు తెలుసుగా, ఏలియా తెలుసు కదమ్మా? ఏలియా మన ఇళ్ళల్లో ఏలియా కాదు, ప్రవక్త అయిన ఏలియా, ఎలీషాకు గురువైన ఏలియా. ఈయన కాలంలో ఈయన రాజుగా నియమించబడ్డాడు. ఏలియా కాలంలో రాజుగా నియమించబడిన అహబు పరిపాలన జరిగించుండబడిన కాలంలో ఉండబడిన క్రమంలో తన యొక్క పరిపాలన బట్టి దేవుడు కలగజేసుకొని ఏలియాతో చెప్తాడు, ఇక ఆ దేశం మీద 3 సంవత్సరాలు కరువు వస్తుంది, పోయి ప్రకటించని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఈయన వెళ్ళి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి, ఆ కాలంలో ప్రవక్త రాజ్యంలోకి వచ్చాడంటే ప్రజలందరూ భయపడేవారు. మీకు తెలుసమ్మా, ప్రవక్త రాజుల కాలంలో ఆ ప్రాంతానికి గిన వచ్చాడంటే ప్రవక్తను చూసి ప్రజలు భయపడేవారు, పరిపాలకులు భయపడేవాడు, రాజులు సైతము భయపడేవారు. ఎందుకంటే ఈయన దేవుని ప్రవక్త, దేవుని దగ్గర నుంచి ఏ సమాచారం ఇక్కడికి తీసుకొస్తున్నాడో అనే భయం. చాలామంది ఒకవేళ ప్రవక్త కనపడితే భయపడుతూ ఎలాగంటారో తెలిసిన వారిని చూసి, అయ్యా సమాధానముతోనే వస్తున్నావా అని అడుగుతారు.
ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రవక్తను చూసి భయపడే ప్రజలు ఎప్పుడున్నారు? రాజుల కాలంలో ఉన్నారు. అమ్మా, మీకు అర్థమవుతుందా? ప్రవక్తను చూసి భయపడే ప్రజలు ఎప్పుడున్నారు? రాజుల కాలంలో ఉన్నారు. రాజుల కాలంలో రాజులు సహితము ప్రవక్తను చూసి భయపడేటోళ్ళే. ఏలి ప్రవక్త సమూయేలును చూసి సమాధానంతో వస్తున్నావా అని అడిగాడు. అంటే ఈయన దేవుని యొక్క ప్రతినిధి అని రాజులకు తెలుసు, ప్రజలకు తెలుసు. వారిని చూసి వారి గ్రామానికి వస్తే వారు ముందుగా వారిని చూసి వారికి నమస్కరించి అడిగేది ఏంటో తెలిసిన? సమాధానంతో వస్తున్నావా అని అడుగుతారు. అంటే ప్రవక్త మోసుకొచ్చేది సత్యమని తెలుసు. అలాంటి క్రమంలో, అలాంటి విధానంలో నాటి కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? ఏమా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ కదా ఉన్నారు. అలాగా ఎందుకు లేరో చెప్తాను. ప్రజలు అలాగ లేరు, అలాగని సేవకులు కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటంలా. సేవకుడు సేవకునిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటంలో ఈరోజు. అందుకే భయం లేదు. భయం లేదు ఈరోజు. సేవకులను చూస్తే సంఘానికి కానీ, ప్రజలకు కానీ, రాజులకు కానీ భయం లేదు. ఎందుకంటే సేవకుడు అనేవాడు సేవకుడిగా లేడు. మీకు అర్థమవటానికి చెప్తున్నా. ఉన్నారంటారు అలాంటి వాళ్ళు? అలాంటి వారు ఉన్నారా? ఒకవేళ ఉంటే అరుదుగా ఉండొచ్చు, లేరు అని మాత్రం చెప్పను. ఉన్నారు, అరుదుగా ఉన్నారు. మెజారిటీగా అలాగా లేరు అని చెప్పటానికి మనమే సాక్ష్యం. అవునంటారా కాదంటారా? ఎక్కడన్నా ఏదన్నా జరిగితే అక్కడి నుంచి సేవకుని దగ్గరికి వచ్చేవాళ్ళు, అంటే ప్రవక్త దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చేసినా ప్రవక్తనే వెళ్తున్నాడు అందుకంటే. ఏమని? మా దగ్గరికి రండి అని చెప్పటానికి. అవునా కాదా? ఆ రోజు ఉండబడిన స్టాండర్డ్స్ దేవుడు వాటిని కొట్టివేయలేదు. కానీ ఈరోజు ఉండబడిన సేవకులు దాన్ని పక్కన పెట్టేశారు. ఒక సేవకుడు సేవకుడిగా బ్రతకపోతే అతను సేవ చేయటం కూడా వ్యర్థమే, చేయాల్సిన పని లేదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనము చెప్పేదాన్ని బట్టి అవతల వారు మారటానికి ఇక్కడ సేవకుడు సేవకుడిగానే నిలబడాలి. జోకర్గా నిలబడకూడదు, కామెడీ మ్యాన్గా ఉండకూడదు, కవ్వించేవాడిగా నవ్వించేవాడిగా. ఇప్పుడు అందరూ వాళ్ళే కామెడీ యాక్టర్లు ఎక్కువైపోయారు మనకి సేవకులలో కూడా. అవునా కదా? నవ్వించేటోళ్ళు ఎక్కువ. నాకు ఒక ఆయన తెలుసు, యూట్యూబ్లో బాగా అనుభవం. ఆయన చూస్తే నవ్వొస్తుంటుంది. ఆయన నటన, ఆయన యాక్షను, ఆయన మాట తీరు కదా, ఈ మధ్య అయ్యే కదా. ఆయన చూస్తే నవ్వు వస్తుంది. సేవకుని చూస్తే నవ్వు రావాలన్నా భయం రావాలన్నా? సేవకుడు మాట్లాడితే ఆ మాట వారి హృదయంలో టచ్ చేసి వారిని ఒకంత బలపరచాలన్నా నవ్వించాలన్నా? దేవుని వాక్యము ఎలాంటిదో తెలిసిన? రెండంచులు గల ఖడ్గము వంటిది, అగ్ని వంటిది, సుత్తి వంటిది. ఎన్నో విషయాల్ని గ్రంథము వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తుంటే ఈరోజు అలాగ లేరు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ తుయతైర పట్టణముతో సంఘముతో దూత మాట్లాడుతూ వారిని ప్రశంసిస్తూ తర్వాత వారి మీద ఏమంటున్నాడంటే, నీ మీద నేరం ఒకటి మోపాలి. ఏం మోపాలి? నీవు తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందటానికి దానికి సమయాన్ని ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును పెట్టి మారు మనస్సునంద.
యెజబేలు స్త్రీ, యెజబేలు అనేట ఆమె ప్రవక్తతో హెచ్చరిస్తే, ప్రవక్త పోయి హెచ్చరిస్తే ఏం చేసింది? ఏం చేసిందో తెలుసా మీకు? ఏం చేసిందో తెలుసా? 450 మందిని తయారు చేసింది. ఎవరు? యెజబేలు. ఎవరి కోసము? ఏలియా మీదికి. మీ దేవుడు గొప్ప కాదు, నేను నిర్మించుకున్న విగ్రహములే దేవుడే గొప్ప అని చెప్పింది. ఏలియాకు కోపం వచ్చింది. ఆయన రోషం గలది. ఆయన అంటాడు, నేను రోషము గల దేవుని సేవకుడను అని చెప్తాడు కదా. ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, రైట్, అలాగనే తేల్చుకుందాం రండి, మీరొక ఎద్దును తీసుకురండి, నేనొక ఎద్దును తీసుకొస్తాను, మీరొక బలిపీఠం కట్టండి, నేనొక బలిపీఠం కడతాను. ఎవరి బలిని పైనుంటి వచ్చి అగ్ని కాలుస్తుందో వారే నిజమైన దేవుడు, వారిని మీరు ఒప్పుకోవాలి అంటాడు. యెజబేలు రైట్, నీది నువ్వు చేయి, అది మేము చేస్తామన్నారు. ఆ టైంలో జరిగిన సందర్భం ఏంటంటే, అమ్మ వినండి, ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది, ఒక వార్ జరిగింది. ఎలాంటి వారయ్య అంటే, వాళ్ళందరూ వారిలో దేవుణ్ణి పిలుస్తున్నారు, బయలురా అని పిలుస్తుంటే వాళ్ళ దేవుడు పలకలేదు. మీకు ఈ సమాచారం అంతా ఒక పుస్తకంలో ఉంది. ఇది వారు ఎంత ప్రయత్నించినా పలకకపోతే ఏలి అన్నాడు, వాడు నిద్రపోతున్నాడేమో, లేపండి అన్నాడు. ఎవరు? ఈరోజు చాలామంది దేవుళ్ళని నిద్రపోతుంటే లేపుతున్నారు. మీకు తెలుసదే లేదు? పొద్దున్నే లేపుతారు, సాయంకాలానికి నిద్రపుచ్చుతారు. సాంప్రదాయాలు, సంస్కృతులు ఎక్కడికి పోలా, మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఆడి ప్రవక్తలు అలాగ చేస్తూ ఉంటే ఈయన వారిని పరిహాసం చేస్తున్నాడు. టోటల్గా అక్కడ వాళ్ళ దేవుడు రాలేదు, బలి జరగలేదు, అంటే అది పరిపూర్ణం కాలేదు. ఈయన కూడా సరే మీ టైం అయిపోయింది, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఒక ఎద్దును వధించాడు, బలిపీఠం కట్టాడు, దాని చుట్టూ నీళ్లు పోయించాడు, దాన్ని పూర్తిగా తడిపేశాడు, ఆ బలి చేసిన దాని మీద ఆ ఎద్దు మాంసం పెట్టేశాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా వీరందరి కన్నులు తెరిపించు అనేసరికి ఒక్కసారిగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి తాను చేసిన బలిని, ఆ పశువును, ఎద్దును, మాంసాన్ని దహించి వేస్తాడు. ఈ పరితాపం పట్టిన ఆ ఏలియా వారందరినీ, ఆ ప్రవక్తలందరినీ చంపేస్తాడు. తెలుసా మీకు? ప్రవక్తలందరూ చచ్చిపోయారని యెజబేలు విని ఇంకేం చేస్తుంది తెలుసునా? ఏలియా కనబడితే చంపేసేయండి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేస్తుంది. అంటే యెజబేలు యొక్క తత్వము దేవుని సేవకులని కాకుండా తన కొరకు సేవకులను ఏర్పరచుకుంది. తన సేవకులైన వారిని, అంటే దేవుని సేవకులైన వారిని చంపేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఈ తుయతైర పట్టణంలో యెజబేలును గురించి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని సేవకులని చెప్పుకుంటున్న వారిని ఆ రోజు క్రైస్తవులని చంపటము, హింసించటము, నానా విధమైన హింసలకు వారిని చేయటము మనం చూస్తాం. యెజబేలు మనస్తత్వము మనం చూస్తున్నాం. అంటే యెజబేలు మనస్తత్వం ఏంటంటే, యెజబేలు అంటే మీకు అర్థమవటానికి చెప్తున్నాను, అప్పుడుండబడిన ప్రభుత్వానికి, అప్పుడుండబడిన గవర్నమెంట్కి, అప్పుడుండబడిన మతానికి రెండింటిని కలిపితే వాటిలో నుంచి వచ్చే మిశ్రమ ఫలితమే యెజబేలును గురించిన సమాచారం. మీకు అర్థమైంది? యెజబేలు అంటే ఎవరో? అప్పుడుండబడిన పరిపాలన, అప్పుడుండబడిన మతం. పరిపాలన జరుగుతుంది, మతం ఉంది. ఈ మతం మధ్యలో ఎవరున్నారు అంటే క్రైస్తవులు ఉన్నారు. సంఘమునికి రాస్తున్నాడు ఇక్కడ పత్రిక. సంఘము అంటే ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులని ఆ రోజు ప్రభుత్వము, ఇట్లా మతము ఏం చేసింది అంటే వారిని ఇలాగా నలిపేసింది. నలిపేసి ఏం చేస్తుంది తెలుసునా? జారత్వం చేయమని చెప్పింది. జారత్వం అంటే తెలుసు కదా? తెలుసా తెలీదమ్మా? నేను మీకు మొన్న చెప్పాను కదా జారత్వం అంటే ఏంటో. చూద్దాం, కొన్ని లేఖన భాగాన్ని చూసేసి నేను ముగిస్తాను, తర్వాత ఈ మాటలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం.
ఈ విషయాలు మీరు కొంచెం నోట్ చేసుకోండి. కేవలము బుద్ధిశూన్యుడు, జారత్వం చేసేవారు ఎవరంటమ్మా? బుద్ధి లేనివాడు అని అర్థమవుతుందమ్మా? జారత్వం చేసేవాడు ఎవరంట? బుద్ధి లేనోడు చేస్తాడు జారత్వం. బుద్ధి ఉన్నోడు ఎవరు? జారత్వము చేయడు. రైట్. తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మీరు త్వరగా చదవాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, రైట్, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయమ్మా? జారత్వం ఎక్కడి నుంచి వస్తుంది? జారత్వము చేయవాడు బుద్ధిహీనుడు. జారత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎవరైనా చెప్తే వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందని బైబిల్ చెప్తుంది? లోపల నుండి వస్తుందట, బయట నుంచి కూడా కాదు అది. అమ్మా, బయట ఏం కనపడుతున్నాయి మనకి? ఇవన్నీ కనపడుతున్నాయి, చేతులు, కాళ్ళు, కళ్ళు, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి జారత్వం రాదంట. జారత్వం అనేది లోపల నుండి వస్తుందంట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల హృదయంలో నుండే వస్తుంది. దీని గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం వింటారు? త్వరగా చదువుతారా? జారత్వమునకు, అమ్మా ఏమంటున్నాడు ఇక్కడ? జారత్వము చేసేవాడు బుద్ధిహీనుడు. జారత్వము లోపల నుండి వస్తుంది, అది హృదయంలో నుండి వస్తుంది. కానీ ఈయన ఏమంటున్నాడు అంటే జారత్వానికి దూరముగా పారిపోండి. ఈ 3 లేఖన భాగాల్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలు, రాసుకోండి చాలు. నేను చెప్తాను, ఇప్పుడు వినండి. మీకు అర్థమైనమ్మా? ఏంటిది? జారత్వాన్ని చేసేవారు బుద్ధిహీనులు. జారత్వము హృదయంలో నుండి వస్తుంది. జారత్వానికి దూరంగా పారిపోండి అంటే గ్రంథం ఏం చెప్తుంది అంటే జారత్వము అనేది పాపము అని చెప్తుంది. అవునమ్మా? మీకు అర్థమైందా? ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఒకసారి అందరూ, ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్. జారత్వం అంటే ఏంటో మీకు పూర్తిగా వివరణ ఇస్తాను. లైంగిక అక్రమ సంబంధము, లైంగిక అక్రమ సంబంధము, వ్యభిచారము, లేదా అంటే పెళ్లి కాని వారి మధ్య జరిగే లైంగిక సంబంధాలు. మీకు అర్థమవుతుందా? ఒక పురుషుడు స్త్రీ లైంగికంగా ఎప్పుడు కలవాలి అంటే పెళ్ళి అయినాకనే కలవాలి. దీన్ని ఏమంటారు అంటే ఇది వారి మధ్య దేవుడు ఏర్పరిచిన ఒక ఉన్నతమైన కార్యక్రమం. ఏంటిది? లైంగిక సంబంధం అనేది. కానీ లైంగిక సంబంధము ఎప్పుడు జరుగుతున్నాయి అంటే పెళ్లి కాకముందే జరుగుతున్నాయి. దీన్నే జారత్వము అన్నారు. అంటే పెళ్లి కాకముందు చేసేదంతా కూడా ఏంటట? జారత్వం. పెళ్లి కాకముందు చేసేది జారత్వము. ఇంకొక రకంగా చెప్పాలి అంటే పెళ్లి కాకముందు, అమ్మ ఇటు చూడండి, వరస వాయిలేనితనం. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దావీదుకు అబ్షలోము కుమారుడు ఉన్నాడా లేడా? తర్వాత మరొక భార్యకు అమ్మోను కుమారుడు ఉన్నాడు. వీరిద్దరికి ఈయన సంతానములో ఒక కుమార్తె ఉంది. అబ్షలోముకు ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు తామారు. ఈమెను అమ్మోను మోహిస్తాడు. ఒక అన్న చెల్లెల్ని కోరుకుంటాడు. రాజులు, రాజకుటుంబము, రాజమర్యాదలు జరుగుతున్న ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే జారత్వానికి బీజాలు పడ్డాయి. ఒక అన్న తన చెల్లెల్ని మోహిస్తాడు. ఈ వచనం మీకు సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో మీకు కనపడుతుందమ్మా. మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. సమూయేలు 2వ గ్రంథము 13, 12 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఏమని మాట అంటే ఎప్పుడైతే ఈ బీజం పడిందో అతను ఆమెను మోహించాలని, ఆమెను కూడాలని నిశ్చయించుకుంటాడు. ఎవరు? ఒక అన్న చెల్లెల్ని.
ఒక అన్న చెల్లెల్ని కూడించుకోవడానికి అది అంత ఈజీగా జరిగే కార్యమైతే కాదు. అయితే రాజు దగ్గరికి వెళ్ళి, నేను తామారుతో చేతి వంట తినాలనుకుంటున్నాను, నువ్వు పంపిస్తే వస్తుంది, లేకుంటే రాదు అని అంటే, తండ్రి సహోదరుడు కదా, అన్న కదా అని ఆజ్ఞాపిస్తే తామారు రొట్టెలు చేసుకొని అన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్తే ఏం జరుగుతుంది అంటే, ఆ రొట్టెల బదులు ఆ రొట్టెలు తినాల్సిన ఆయన ఆమెను భక్షించడానికి చేయబట్టుకుంటే అప్పుడు ఆమె అంటుంది, అన్నా ఇది మంచి పద్ధతి కాదు కదా, ఇట్టి జార కార్యము మనకు తగదు అంటది. మనకు అంటే అర్థం ఏంటి? రాజ కుటుంబానికి చెందిన మనము, ఏర్పాటు చేయబడిన మనము, ఒక సంఘానికి కలిగిన మనం, అంటే ఒక కుటుంబానికి కలిగిన మనకి ఇది తగదు అని చెప్తుంది. కానీ ఏం చేస్తాడు? ఆమెను చెరిపేస్తాడు. అంటే అర్థం ఏంటంటే జారత్వము అనేది లోపల నుండి వస్తుంది, అయితే అది తను అనుకున్నది చేసేస్తుంది. మీకు అర్థమైందమ్మా? బైబిల్ భాషలో అమ్మా వినండి, బైబిల్ భాషలో ఈ పదాన్ని ఏమంటారంటే ఫోర్నియా అంటారు. ఫోర్నియా అంటే అర్థం ఏంటంటే వివాహేతర లేఖన విరుద్ధమైన శారీరక సంబంధాన్ని సూచించేది అని. వివాహేతర లేఖన విరుద్ధమైన శారీరక సంబంధాలని సూచించేదే జారత్వం. మీకు అర్థమైందా? తుయతైర సంఘానికి కలిగి ఉన్నది ఏంటంటే జారత్వం ఉంది. దేవుడు దీన్ని ప్రోత్సహిస్తాడా? దేవుడు దీనికి అనుమతించాడా? కానీ అక్కడుండబడిన యెజబెలను స్త్రీ ఎవరిని ఉండనిచ్చారు? వీళ్ళు ఎవరిని ఉంచారమ్మా సంఘంలో? ఒక స్త్రీని పెట్టేశారు. అంటే ఒక నియమం ఉంది వాళ్ళ మధ్యలో. ఇది ప్రభుత్వానికి మధ్యలో వారికి ఉండబడిన అండర్స్టాండింగ్. అమ్మ యెజబెల్ అంటే అక్కడ స్త్రీ లేదు, ఒక ప్రభుత్వము ఒక మతము మధ్య కలిగిన అండర్స్టాండింగ్స్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. భక్తులే, విశ్వాసులే, చాలా చక్కగా దైవికమైన విధానాల్లో కొనసాగుతున్న వారే. వారిని గురించి మెచ్చుకోవటానికి ఎన్ని ఉన్నాయో ఆయన వాళ్ళ క్రియలు, వారి ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము ఎంత గొప్పదో. అయినప్పటికీ వారి మధ్యలో కొన్ని స్టాండర్డ్స్ని అలా ఉంచేశారు. దేవుడు దాన్ని చూశాడు, టాప్ టు బాటం చూసేసేమంటున్నాడంటే మీలో జారత్వం ఉంది. ప్రియులరా, ఈ విషయాల గురించి మరలా మనము మరొక క్లాస్లో వినటానికి ప్రయత్నం చేద్దాం. విన్న మాటలు మీ హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు రానున్న దినాల్లో మరిన్ని దైవికమైన విషయాల్ని మనందరికీ తెలియజేయనట్లుగా మనం ముందుకు నడుద్దాం. విన్న మాటల్ని మీ హృదయంలో ఉంచుకుంటూ వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు తుయతైర సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనతో చెప్తున్నాడు. లోపాలుంటే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఇది మా తాతలు పెట్టారు, మా జయజనాయనులు పెట్టారు అనుకోవటానికి వీలు లేదు. ఇది మాకు ఎప్పటి నుంచో ఉంది అని మనము చెప్పుకోవటానికి కూడా వీలు లేదు. మనం ఏం చేయాలన్నా వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. వాక్యము చెప్పంది మనము ఏ మాత్రము కూడా చేయటానికి సాహసం చేయకూడదు. అందుకే ఒక పెద్ద భక్తుడు అన్నాడు, బైబిల్ మాట్లాడిన చోట మాట్లాడండి, బైబిల్ మాట్లాడని దాని గురించి నోరు మూసుకోండి అని చెప్పాడు. మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పాడు. మనం కూడా అలాంటి స్థితిలో మనం నడుద్దాం. ముందున్న దినాల్లో మరికొంత ఈ తుయతైర సంఘాన్ని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధనలోకి ముందుకు నడుద్దాం. ఒక ఇద్దరు త్వరగా స్తుతులు చెల్లించండి.